తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో 23 నెలల్లోనే 3.61 లక్షల కోట్ల అప్పు చేస్తారని, ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు తెలియజేయాలని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, డీబీటీ ద్వారానే 2.73 లక్షల కోట్లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. నాన్ డీబీటీతో కలుపుకుంటే 4.58 కోట్లు ప్రజలకు లబ్ది కలిగిందన్నారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక 23 నెలల్లోనే 3.61 లక్షల కోట్లు అప్పు చేశారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఇంకా 20 రోజులు తక్కువ 2 సంవత్సరాలు కూడా పూర్తి అవుతాం. ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతున్నా కూడా కేవలం అధికారంలో ఉండేవాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళ మంత్రులు కానీ ఆ కూటమిలో ఉండే భాగపక్షాలు అన్నీ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గత ప్రభుత్వాన్ని విమర్శించడమే ఒక పనిగా పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ కానీ వారు ఇచ్చిన హామీలు పూర్తిగా కూడా అమలు చేయాలని, వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది అనేది కూడా మర్చిపోయేందుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ రోజు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం 3,61,055 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ 2 సంవత్సరాల్లోనే. కానీ పూర్తి హామీలు కూడా ఎక్కడ కానీ అమలు పరచలేదు. కనీసం ఎక్కడ ఖర్చు పెట్టారు అనేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అనేది కూడా ఈరోజు కూడా ఉంది. అంటే ఈ 3,61,000 అంటే ఒక్క రోజు అధికారంలోకి వచ్చి ఒక్కొక్క రోజు 523 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రం కూడా పనంగా పెట్టి, ఈ ప్రజలను పనంగా పెట్టి అప్పు అనేది కూడా చేస్తా పోతానే ఉన్నారు. ఈరోజు కూడా ఒక హామీ కూడా అమలుపరచలేదు. అదే గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 3,05,000 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాలో కూడా ఆ 2 సంవత్సరాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా అమలుపరిచి 3,32,000 కోట్లు మాత్రమే అప్పు చేసింది. అధికారికంగా చెప్తున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ వారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పేసి దుష్ప్రచారం తప్ప ఎక్కడ కానీ వారు అధికారికంగా చాలా మార్లు కూడా అడిగాం. అసలు ఎక్కడి నుంచి ఎన్ని అప్పు తీసుకొచ్చాము, మీరు 10 లక్షల కోట్ల రూపాయలు చెప్తున్నారు, మీరు చెప్పండి లెక్కాచారం అంటే ఇంతవరకు శ్వేతపత్రం కూడా విడుదల చేయలేవాళ్ళు ఈ ప్రభుత్వం అనేది కూడా. కానీ మేము చేసింది మాత్రం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3,32,000 కోట్ల రూపాయలు. కానీ మేము అనేది కూడా డైరెక్ట్గా సంక్షేమ కార్యక్రమం. నేను అనుకున్నాను బహుశా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, విడిపోయినప్పటి నుంచి కాదు, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, లేకపోతే ఏ రాష్ట్రం కూడా అమలుపరచలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని కూడా చెప్పక తప్పదు. ఇంత చేసేసి కూడా ఎందుకంటే మేము ఒక డీబీటీ ద్వారా డైరెక్ట్గా ప్రజలకు అకౌంట్లోనే 2,73,000 కోట్ల రూపాయలు మేము అందించినాం. బోత్ డీబీటీ అండ్ నాన్ డీబీటీ కలిసి 4,58,000 కోట్ల రూపాయలు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. మేము చెప్తాం 4,58,000 కోట్ల రూపాయలు అందించింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా ఈరోజు కూడా ప్రజలకు కూడా. ఈ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కానీ ఇంతవరకు సంక్షేమ కార్యక్రమం చేయలేదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు చరణ్ రాజ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అందరూ బాగుండాలి, అందరూ బాగా జరగాలి. ఈరోజు మనకి చాలా హ్యాపీగా ఉంది. తమిళనాడులో కొత్త సీఎం వచ్చారు, టీవీకే మన విజయ్ గారు, మన బాబు. సో ఆయన నిజంగా చాలా కష్టపడి ఈరోజు ఎలక్షన్లో ఒక సినిమా ఇండస్ట్రీలోనే ఒక వరల్డ్ రికార్డ్ చేశాడు. అంటే ఏ ఆర్టిస్ట్ కూడా ఎంత 108 సీట్లు రాలేదు. అది ఫస్ట్ ఎలక్షన్లో. ఇది ఆయన చేసిన తపస్సు. అంటే లాస్ట్ 15 yearsగా ఆయన చాలా హోంవర్క్ చేశారు.
చాలా కష్టపడ్డాడు, ఆయన ఫ్యామిలీ ఆయన అందరూ. ఎస్ఏ చంద్రశేఖర్ గారు నా గురువు గారు, తమిళ్లో నాకు ఆయనే హీరో చేసింది. సో ఆయనతో ఒక 10 సినిమాలు చేశాను అప్పుడు చిన్న బాబు వీడు విజయ్. సో ఆయన చూస్తే నిజంగా చాలా గర్వంగా ఉంది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈజ్ అవర్ బాయ్. ఒక టీవీకి దొరికిన ఒక సక్సెస్ నిజంగా తమిళనాడు చాలా హ్యాపీగా ఉంది. అందరూ నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ విజయ్, ఆల్ ది బెస్ట్ టీవీకే, ఆల్ ది బెస్ట్ తమిళనాడు. బండి భగీరథకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ ప్రధానితో కలిసి వేదిక పంచుకోవడం న్యాయాన్ని చట్టాన్ని అగౌరవపరచడమేనని టీఆర్ఎస్ చీఫ్ కవిత పేర్కొన్నారు. సంజయ్ కుటుంబంపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయాల్లో లేని భగీరథపై వ్యక్తిగత దాడులు చేస్తూ పోస్టర్లు వేయడం సరికాదన్నారు. ప్రధానంగా ఒకటండి, పోక్సో ఇస్ అ సీరియస్ కేస్. అంత గంభీరమైనటువంటి ఆరోపణలు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్నప్పుడు కేంద్ర మంత్రి గారు ప్రధానమంత్రి గారి పక్కన ముఖ్యమంత్రి గారి పక్కన వేదికలు పంచుకోవడం అన్నది న్యాయాన్ని చట్టాన్ని దాని మీద ఉండేటటువంటి నమ్మకాన్ని తగ్గించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారు వెళ్ళి ఉండకుండా ఉండాల్సింది మొదటిది. రెండవది, వారు వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇమీడియట్గా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వారి మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లా మహిళలకు కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలి తప్పితే ఇంకోటి కాదు. మరి అది ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. కేంద్ర హోంమంత్రి కొడుకే అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసి పోస్టర్ పెడుతోంది తెలంగాణ వ్యాప్తంగా. ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు కదా, వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్ లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అనేది నాకు పర్సనల్ గా నచ్చని అంశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో సైబర్ ఆర్థిక నేరాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. సైబర్ నేరాల కట్టడికి పటిష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశం. ఎంఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం వినూత్నమైన చర్యలు చేపడుతోందని వెల్లడి. చంద్రబాబు దుబారా ఖర్చులను తగ్గించడం అమరావతి నుంచే మొదలు పెట్టాలి. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు చరణ్ రాజ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.